నమస్కారం. మార్గశిర మాసం కథాస్రవంతిలో నేటి రెండో రోజుకు స్వాగతం. నిన్నటి కథలో కంసుడి కఠిన బంధనంలో ఉన్న దేవకీ వసుదేవులకు శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడని తెలుసుకున్నాం. మరి నేడు ఆ అద్భుత జన్మ వృత్తాంతం ఏంటో తెలుసుకుందాం. కొద్ది రోజుల్లోనే దేవకీదేవి గర్భం ధరించింది. ఆ గర్భంలో ఉన్నది సాక్షాత్తు లోకాలను పాలించే శ్రీ మహావిష్ణువే. దేవతలు, మహర్షులు ఎవ్వరికీ కనబడకుండా సూక్ష్మ రూపంలో వచ్చి ఆ కారాగారంలోనే నిత్యం ఆ గర్భస్థ శిశువును స్తుతించడం మొదలుపెట్టారు. శ్రీహరి తేజస్సుతో ఆ చెరసాల కూడా ఒక దివ్య మందిరంలా ప్రకాశించింది. సరిగ్గా శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి వేళ భయంకరమైన వర్షం, ఉరుములు, మెరుపులతో చీకటి రాజ్యమేలుతున్న సమయంలో శ్రీకృష్ణుడు జన్మించారు. ఆ క్షణం వసుదేవ దేవకీ దేవులకు సాక్షాత్తు చతుర్భుజ రూపంలో శంఖం, చక్రం, గద, పద్మంతో విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. ఆ దివ్య రూపాన్ని చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి తమ బిడ్డను వేడుకున్నారు. ప్రభూ, ఈ విషయం కంసుడికి తెలిస్తే ఘోరం జరుగుతుంది. మమ్మల్ని రక్షించు అని వేడుకోగా వెంటనే ఆ విష్ణుమూర్తి రూపం మాయమై సాధారణ శిశువుగా మారిపోయారు. అప్పుడు అశరీరవాణి వారికి ఒక ఆజ్ఞ ఇచ్చింది. వెంటనే ఏమైందంటే వసుదేవుడికి వేసిన ఇనుప సంకెళ్ళు వాటంతట అవే ఊడిపోయాయి. చెరసాల యొక్క ఇనుప తలుపులు దానంతట అవే తెరుచుకున్నాయి. వర్షం కురుస్తున్నా వసుదేవుడు వెంటనే బాలకృష్ణుడిని బుట్టలో పెట్టుకొని రహస్యంగా యమునా నది వైపు పరుగు తీశారు. ఎంతో ఉప్పొంగుతున్న యమునా నది కూడా ఆ దివ్య శిశువు పాదాలను తాకగానే దారి ఇచ్చింది. వసుదేవుడికి గొడుగుల ఆదిశేషువు రక్షణగా నిలిచారు. వసుదేవుడు గోకులంలో యశోదమ్మ ప్రసవించిన శిశువును తీసుకొని కృష్ణుడిని యశోద పక్కన పెట్టి తిరిగి కారాగారానికి చేరుకున్నారు. మరి ఆ మాయా శిశువు ఎవరు? తెల్లవారిన తర్వాత కంసుడి చర్య ఏంటి? ఆ అద్భుత ఘట్టం గురించి రేపటి మూడో రోజు కథలో మరింత వివరంగా తెలుసుకుందాం. మార్గశిర మాసం శుభాకాంక్షలు. ఓం నమో నారాయణాయ.